ఛానలుకి స్వాగతం. కన్య రాశివారు దేవుళ్ల దగ్గర నుండి పొందిన వరాలు ఇవే. అదృష్టం అంటే వీరిదే. నిజంగా కన్యారాశిలో జన్మించటం వీరి జన్మ ధన్యమనే చెప్పుకోవాలి. అయితే కన్యరాశివారి యొక్క మనస్తత్వం, వారి యొక్క గోచార ఫలితాలు, ముఖ్యంగా వారికి ఏ అంశాల్లో అదృష్ట ఫలితాలు ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే దేవుళ్ల దగ్గర నుండి వారు పొందిన వరాలు ఏంటో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్య రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్య రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. దీన్ని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని అంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైన భుజాలు వీరికి ఉంటాయి. ముఖ్యంగా దేవుళ్ల దగ్గర నుండి వీరు పొందిన వరాల విషయానికి వస్తే, వీరి మనస్తత్వంలో ఉన్నటువంటి వీరి యొక్క మంచి లక్షణాలే దేవుళ్ల దగ్గర నుండి వీరు పొందిన వరాలు అని చెప్పుకోవచ్చు. మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయమైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేన్ని కూడా అంత సులభంగా వదిలిపెట్టే మనస్తత్వం వీరికి ఉండదు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారి యొక్క ముఖ్య లక్షణం, ఏ విషయంలో అయినా సరే విచక్షణను ఉపయోగిస్తారు. మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయటకు కనిపించనీయకుండా దాచుకుంటారు. కుటుంబ అవసరాలకి వీరు పెద్ద పీట వేస్తారు. ఎక్కువగా భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు అస్సలు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. కన్య రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగే నేర్పు ఉన్నా కాని దాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయరు. రచయితగా, లేఖికునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణిస్తారు. అకౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన పథకాలను చక్కగా వినియోగించగలిగే నేర్పరులు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా చక్కని నేర్పును కలిగి ఉంటారు. ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం వీరి సొత్తు అనే చెప్పుకోవాలి. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం వీరికి చాలా మేలు చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా కానీ మీరు స్వయంకృతాపరాధం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకి గురవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు వీరికి బాగా కలిసి వస్తాయి. సినీ, కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గం వీరికి ఉంటుంది. వీరికి వాత్సల్యం, అభిమానం, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తించాలి అనే కోరిక వంటి స్వభావం ఉంటుంది. కన్య రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. కన్య రాశివారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్లటానికి తోడ్పడతారు. కన్య రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం ఉండదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్య రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, బ్యాంకులు, కోశాగారములు, ఆరోగ్య పరిశోధనాశాలల్లో, సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు. అలాగే చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామిని, పిల్లలను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాగే జీవిత పర్యంత వరకు వీరు కుటుంబాన్ని అత్యంత అమితంగా ప్రేమిస్తారు.
ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు వీరి జీవితంలో ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఆర్థికంగా వీరు ఎక్కువగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాల్లో వీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. చూశారు కదండి, కన్యా రాశివారు దేవుళ్ల దగ్గర నుండి పొందిన వరాలు ఏంటి, అలాగే అదృష్టం అంటే వీరిదే అన్నట్లుగా వీరి యొక్క జన్మ ఏ విధంగా ధన్యమవుతుంది. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.